श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba.
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 28వ అధ్యాయం. సాయిబాబా ఒక ప్రదేశానికే పరిమితమైన వారు కాదు. ఆయన అన్ని సజీవ నిర్జీవ పదార్థాల్లోనూ నిగూఢంగా ఉంటారు. బ్రహ్మదేవుడి నుంచి చీమ దోమల్లాంటి అతి చిన్న ప్రాణులన్నిట్లోనూ సమస్త ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉంటారు. సాయిబాబా
వేదాంగ పారంగతులు అంటే అత్యంత నిపుణులు. స్వయంగా పరబ్రహ్మను తెలుసుకున్న లక్షణాన్ని ఆయన చూపించేవారు. ఈ ప్రకారంగా ఈ 2 విషయాల్లోనూ నైపుణ్యం ఉండటం వల్ల ఆయన సద్గురువు అనే దానికి పాత్రుడు. స్వయంగా గొప్ప విద్వాంసులై కూడా శిష్యులకు జ్ఞానాన్ని బోధించలేకపోతే అప్పుడు అలాంటి ఆ సద్గురుల గురుత్వం వారి దగ్గరుంటేనే నయం. తండ్రి బిడ్డకు జన్మనిస్తాడు, కానీ ఆ జన్మ వెనుకే మరణం ఉంటుంది. కానీ గురువు తన బిడ్డలాంటి శిష్యునికి జనన మరణాలను రెంటినీ తప్పిస్తారు. కనుక గురు హృదయంలోని కారుణ్య అమృతం గొప్పది. ఇప్పుడు గడిచిన సందర్భంలో చెప్పినట్లు స్వప్నాలకు సంబంధించిన ఈ అధ్యాయాన్ని వినండి. బాబా భక్తుల స్వప్నాల్లోకి వెళ్ళి వారికి ఎలా దర్శనమిచ్చేవారో కూడా చూడండి. కొందరికి త్రిశూలం వ్రాయమని చెప్పేవారు, కొందరిని పులగం అడిగేవారు, కొందరిని పంతులు గారిలా చేతిలో బెత్తం తీసుకుని వారి వీపు చిట్లగొట్టేవారు. కొందరు స్వప్నాల్లోకి వెళ్ళి బెదిరించి వాళ్ళ త్రాగుడు అలవాటును మాన్పించేవారు. ఆ ప్రకారంగా భక్తుల అనేక సంకటాలను తొలగించి వారికి తమ చరణాలపై అనురాగ లతల్ని పూయించి ఆనంద తీరాలకు త్రోసివేసే ప్రీతిని కలిగించేవారు. అలా ఒకరి వీపును చిట్లగొట్టి రుబ్బుడు పత్రంతో వారి ఛాతీపై రుద్దడం గురించి నేను గడిచిన 13వ అధ్యాయంలో చెప్పాను. దాని శ్రోతలు మొదటే విన్నారు. రాబోయే కథలోని నవీనతను ఏం చెప్పమంటారు? దాన్ని వినేవాళ్ళు ధన్యులు, దాన్ని గానం చేసేవారు లేదా చెప్పేవారు ధన్యులు. ఇద్దరూ తమ తమ స్థానాల్లో తల్లీనులవుతారు. అక్షయం అంటే ఎన్నటికీ తగ్గని లేదా నశించని సుఖ లాభాన్ని పొందుతారు. అబద్ధము, దుష్ప్రవర్తన, నింద మొదలైన వినటం వల్ల కలిగే పాపాలను క్షాళనం చేసి సదా పుణ్యాన్ని కలిగించే మహాత్ముల కథలు మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసి చెప్పుకుందాం. ఇప్పుడు ఆ కథల గురించిన వర్ణననే శ్రోతలతో నేను చెప్తున్నాను. వాటిని శ్రద్ధగా వింటే అందులో మీకు సాయిబాబా యొక్క కృప అడుగడుగునా కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వ్యాపారులు. ఆ రోజుల్లో హిందూ దేశమంతటా తిరిగి కొనుగోలు చేసేవారు. వారి శాఖలు ప్రతి పట్టణంలోనూ ఉండేవి. వాటిలో ముంబై నగరం కూడా ఒకటి. అందులో అధికారుల వద్ద లక్ష్మీచంద్ ఉద్యోగం చేసేవాడు. అతనెంతో విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాధారకుడు. అక్కడ అతను పత్ర వ్యవహారాలు చూసే గుమస్తాగా పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను రైల్వే శాఖలో ఉండేవాడు. తరువాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేశాడు. ఆ రోజుల్లో అతనికి సాయితో సమాగమం ఎలా లభించిందో వినండి. నా వాళ్ళు విదేశంలో ఉన్నా 1000 క్రోసుల దూరంలో ఉన్నా నేను వాళ్ళని పిచ్చుక పిల్ల కాళ్ళకి దారం కట్టి లాగినట్లు నా దగ్గరికి లాక్కుంటాను అని బాబా ఎన్నోసార్లు అనటం ఎంతో మంది విన్నారు. అలాంటి అనుభవాన్ని కూడా పొందారు. దానికి సంబంధించిన బాబా లీలను నేను ఇప్పుడు వర్ణిస్తాను. దేశ విదేశాల నుంచి ఎన్నో పిచ్చుక పిల్లలను బాబా రప్పించుకున్నారు. అందులో లాలా లక్ష్మీచంద్ బాబాకి ఓ భక్తిభావం ఉన్న పిల్లవాడు. అనేక జన్మలుగా సంతరించుకున్న ప్రారబ్ధ కర్మ పరిపక్వమైనప్పుడే మహాత్ముల సమాగమం ప్రాప్తిస్తుంది. మోహం వల్ల ఉత్పన్నమైన అజ్ఞానం నశిస్తుంది. వివేకమనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. వైరాగ్యమనే పరిపక్వ కాలం ఆసన్నమవుతుంది. సంచిత కర్మలు క్షయమైపోతాయి. జన్మ సార్థకమవుతుంది. ఒకసారి కళ్ళలో శ్రీ సాయినాథులు నిండిపోతే మరి ఇక అక్కడ ఇతరులకు స్థానం ఉండదు. ఆ కళ్ళు ఒకవేళ మూసుకున్నప్పటికీ నలువైపులా ఉండే సాయిబాబా అందులో కనిపిస్తూనే ఉంటారు. ఓసారి లాలా లక్ష్మీచంద్ నేను కలిశాం. అప్పుడు అతను తన స్వానుభవం గురించి నాకు చెప్పాడు. ప్రేమపూర్వకంగా హృదయ కుహరంలో పదిలపరుచుకున్న ఆ విషయాన్ని శ్రోతలకు చెప్పాలన్న ఉత్కంఠ అతను ఆపుకోలేక నేను ఇప్పుడు చెప్తున్నాను. లాలా గారికి సాయిబాబా పిలుపు వచ్చింది. అది కూడా బాబా అలౌకిక లీలే. చెవులని మనసుని ఏకం చేసి భక్తులైన శ్రోతలు దాన్ని వినండి. క్రీస్తకం 1910వ సంవత్సరపు క్రిస్మస్ రోజులు వచ్చాయి. లాలా గారికి అప్పుడు షిరిడికి వెళ్లే యోగం పట్టింది. అప్పుడే అతనికి బాబా ప్రథమ దర్శనమైంది. అయితే ఆ యోగం పట్టబోతుందన్న దానికి సూచన అతనికి 1-2 నెలల ముందే వచ్చింది. అది ఎలాగో వినండి. శాంతాక్రూజ్ గ్రామంలో ఉన్నప్పుడు మనసులో ఏ ఆలోచన లేకపోయినా లాలా గారికి అనుకోకుండా ఓ కల వచ్చింది. అందులో ఓ అద్భుతమైన ప్రత్యక్ష అనుభవం కలిగింది. భక్తులు అన్ని వైపులా పరివేష్టించి ఉండగా గడ్డం ఉన్న ఓ వృద్ధ సాధువు నిలబడి ఉండటాన్ని లక్ష్మీచంద్ చూశాడు. అతను ఆయనకి ప్రేమపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత లక్ష్మీచంద్ గణుదాస్ కీర్తన వినడానికి దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరు గల వ్యక్తి ఇంటికి వచ్చాడు. దాసకుడు తన నియమ పద్ధతిని అనుసరించి సాయిబాబా చిత్రాన్ని అక్కడ ఎదురుగా పెట్టాడు. అది చూడగానే లక్ష్మీచంద్కి కల్లోని మూర్తి గుర్తుకొచ్చింది. అదే గడ్డం, అదే వయసు, అదే దేహం, అవే పాదాలు చూసి
లక్ష్మీచంద్కి ఆయనే తన స్వప్నంలో కనిపించిన మహాత్ముడని నిశ్చయంగా అనిపించింది. అప్పుడు అతని మనసు మోగబోయింది. అసలే అది గణుదాస్ కథ, అందులోనూ తుకారాం ఆఖ్యానం. పైన ఆ స్వప్నంలోని సాధు దర్శనం. లాలాగారు ఎంతో పారవస్యం చెందారు. అతని మనసు ఎంతో కోమలం. అతని కళ్ళలో సుళ్ళు తిరిగి ప్రేమాశ్రులు ఉబికాయి. అబ్బా, ఈ ప్రేమమూర్తిని నేనెప్పుడు చూస్తానా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట్లో స్వప్నంలో కనిపించిన మూర్తి అచ్చుగుద్దినట్లు కీర్తనలో కనిపించింది. దానివైపే అతని మనసు లాగింది. అది తప్ప అతని మనసులోకి ఇంకేమీ రావటం లేదు. షిరిడీకి నాతో తోడుగా ఏ మిత్రులు వస్తారు? ఆ మహాత్ముని చరణాల్లో ప్రత్యక్షంగా నా శిరస్సుని ఎప్పుడు పెడతాను? ఆ సాధువు దర్శనం నాకెప్పుడు కలుగుతుంది? ఆ ప్రేమలోని ఆనందం నాకు అసలు లభిస్తుందా అని లక్ష్మీచంద్కి అదే పనిగా చింత కలిగింది. ఇప్పుడు దారి ఖర్చులకు ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు మొదట చేయాల్సింది ఆ సాధు దర్శనం వెంటనే అయ్యే ఉపాయాన్ని వెతకటం. దైవం సదా భావం కోసం అలమటిస్తుంటాడు. ఏం చమత్కారం జరిగిందో చూడండి. అదే రోజు రాత్రి 8 గంటలకు లాలా గారి మిత్రుడు అతని తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూస్తే అతనికి అత్యంత ఆప్తమిత్రుడైన శంకర్రావు అక్కడున్నాడు. అతను ఇలా అడిగాడు, షిరిడీ వస్తావా? మొదట కేడ్గాంలో ఉండే నారాయణ మహారాజ్ దర్శనం చేసుకోవాలని అనిపించింది, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మొదట షిరిడీ వెళ్ళాలని. వెతకబోయిన తీగ గాలికి తగిలినట్లయింది. లక్ష్మీచంద్ మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. అతను తన బాబాయ్ కొడుకు దగ్గర నుంచి 15 రూపాయలు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అలాగే చేశాడు. షిరిడీ వెళ్ళడానికి ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. కూర్చోవడానికి, పడుకోవడానికి దుప్పటి, జంపకాన తీసుకున్నారు. ప్రయాణానికి సిద్ధమైనారు. వేళకి వెళ్ళి టికెట్ సంపాదించారు. ఇద్దరు బండిని పట్టుకున్నారు. శంకర్రావు పెద్ద భజనపరుడు. లక్ష్మీచంద్ ప్రయాణంలో జిజ్ఞాసతో అందరినీ విచారించసాగారు. షిరిడికి చెందిన వారు ఎవరు కలిసినా వారికి నమస్కరిస్తూ, సాయిబాబా మహిమ తెలియజేసే అనుభవాలు మాకు చెప్పండి. అహ్మద్ నగర్ చుట్టుప్రక్కల సాయిబాబా అని ఎంతో ప్రఖ్యాతి చెందిన గొప్ప మహాత్ములు ఉన్నారని తెలుసు. ఆయన గురించిన అనుభవాలు ఏవైనా మాకు నిశ్చయపూర్వకంగా చెప్పండి అనేవాడు. అక్కడ రైలు పెట్టెలో నలుగురు ముస్లింలు ఉన్నారు. వారుండేది షిరిడి దగ్గరలోనే. వారితో పరస్పరం పిచ్చాపాడే మాట్లాడినప్పుడు లక్ష్మీచంద్కి తృప్తి కలిగింది. లక్ష్మీచంద్ భావకుడు అయినా ఆ ముస్లింలను కూడా సాయిబాబా గురించిన విశేషాలు మీకు తెలిస్తే మాకు చెప్పండి అని ఎంతో ప్రేమగా అడిగాడు. అప్పుడు వాళ్ళు జవాబిస్తూ సాయిబాబా గొప్ప మహాత్ములని, ఆయన షిరిడిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఓ గొప్ప ఔలియా అని చెప్పారు. ఆ ప్రకారంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ప్రయాణించి ఇద్దరు కోపరగాం చేరుకున్నారు. సాయిబాబాకి జాంపళ్ళు అంటే ఇష్టమని లక్ష్మీచంద్ గుర్తొచ్చింది. కోపరగాంలో జాంపళ్ళు పండుతాయి. వాటిని గోదావరి ఒడ్డున అమ్ముతారు. బాబాకు అర్పించడానికి వాటిని తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ గోదావరి ఒడ్డుకు చేరుకున్నాక అక్కడ అందమైన దృశ్యాలను చూసి మనసులో ఎంత మునిగిపోయాడంటే గుర్రబండి అవతల ఒడ్డుకు కూడా చేరుకుంది. లక్ష్మీచంద్ మాత్రం జామపళ్ళ సంగతి మర్చిపోయాడు. అక్కడి నుంచి షిరిడి 4 ఊళ్ళు అవుతుంది. గుర్రబండి వేగంగా పోతుంది. అప్పుడు గుర్తొచ్చింది లక్ష్మీచంద్కి జాంపళ్ళ సంగతి. కానీ అది జాంపళ్ళు దొరికే చోటే కాదు. ఇంతలో ఓ వృద్ధురాలు తల మీద పెద్ద తట్ట పెట్టుకుని గుర్రబండి వెనకాల పరిగెత్తడం అతనికి కనిపించింది. ఆమె గురించి బండి ఆపితే అవి జాంపళ్ళే అమ్మకానికి వచ్చినాయి. లక్ష్మీచంద్ ఆనందభరితుడై ఎంచి పళ్ళను తీసుకున్నాడు. తట్టలో మిగిలిన పళ్ళను ఆ వృద్ధురాలు నా తరపున బాబాకు అర్పించండి అంటూ ఇచ్చేసింది. మొదట జాంపళ్ళు గుర్తుకు రావడం, తర్వాత వాటిని మర్చిపోవడం, ఆ తర్వాత వృద్ధురాలు అనుకోకుండా కలవడం, ఆవిడకున్న ఆ సాయి భక్తి, ఇదంతా చూసి ఇద్దరికీ మనసులో చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. మొదట ఓ వృద్ధుడు స్వప్నంలో కనిపించడం, అలాగే ఆ తర్వాత హరికథలో తగలడం. ఈ వృద్ధురాలు ఆయనకు కావలసిన మనిషి కాదు కదా అన్న సంశయం కలిగింది లక్ష్మీచంద్కి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అప్పుడు గుర్రబండి ముందుకు సాగింది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ షిరిడీ చేరుకున్నారు. దూరంగా మసీద్ మీద జెండాలు గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. ఇద్దరూ భక్తి ముప్పిరిగొనక వారికి
వాటికి చేతులు జోడించి నమస్కరించారు. వెంటనే పూజా సామాగ్రి తీసుకుని వాళ్ళు మసీద్‌కి వెళ్ళారు. సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎంతో తృప్తి కలిగింది. ప్రాంగణ ద్వారంలోంచి సభా మండపంలో ప్రవేశించినప్పుడు దూరం నుంచి బాబా మూర్తిని చూసి వాళ్ళకి కంఠము రుద్ధమైంది. వాంఛించిన మూర్తి దర్శనం అవటం వల్ల లక్ష్మీచంద్కు మైమర్చిపోయాడు. ఆకలిని, దాహాన్ని మర్చిపోయాడు. ఆత్మ ఆత్మజ్ఞానానుభవంతో కలిగే ఆనందమనే ఉత్సాహం ప్రాప్తించింది. చేతిలో స్వచ్ఛమైన జలాన్ని తీసుకొని బాబా చరణ కమలాలు కడిగాడు. ఆర్ఘ్యపాద్యాలతో పూజ చేసి కొబ్బరికాయ సమర్పించాడు. ధూప దీప తాంబూలాలతో పూజోపచారాలు పూర్తి చేశాడు. మనసులోనే ప్రదక్షిణ చేశాడు. బాబా మెళ్ళో పూలదండ వేసి లక్ష్మీచంద్ ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. లక్ష్మీచంద్కి ప్రేమ, భక్తి రెండూ ఉన్నాయి. అతను గురుకృపానందంలో తడిసి ముద్దయిపోయాడు. సాయి చరణాలనే కమలాలను చూసి తుమ్మిదిలా అతను అక్కడే ఉండిపోయాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, వెధవా, దారిలో ఓ ప్రక్క భజన చేస్తూనే ఉంటివి. ఇక వేరే వాళ్ళని అడగటం ఎందుకు? ఇతరులను అడిగేదేమిదసలా? అంతా మన మన కళ్ళతో మనమే చూడాలి. రెండో వ్యక్తిని ఎందుకు అడగటము? కళ కళ నిజమో అబద్ధమో నువ్వే ఆలోచించుకో. మార్వాడి నుంచి అప్పు తీసుకుని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా? అది విని లక్ష్మీచంద్కి చాలా అద్భుతం అనిపించింది. దారిలో తాను వాకప్ చేసిన విషయం ఇక్కడ బాబాకి ఎలా తెలిసింది? అదే లక్ష్మీచంద్కి చెప్పరానంత దిగ్భ్రాంతిని కలిగించింది. తనకి ఇంట్లో కల రావటము, రైలు బండిలో తాను భజన చేయటము, ఈ విషయాలన్నీ బాబాకి ఎలా తెలిసాయి? నిజంగా ఈయనది ఎంతటి సర్వజ్ఞత! దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠ ఆయన అయితే కలిగింది. డబ్బు తక్కువ పడటము నిజమే కనుక అప్పు తీసుకొని వచ్చానన్న సంగతి కూడా ఈయనకి తెలిసింది కదా. లక్ష్మీచంద్ ఆశ్చర్యానికి అంతులేదు. సాయి పవిత్ర పాదాలనే పద్మాలకు ఆకర్షితులైన తొమ్మిదిలు అంటే అక్కడ పురోగైన భక్తులందరికీ ఎంత విస్మయం కలిగిందంటే, నిజంగా బాబా కుశలత తర్కానికి అందనిది. అప్పు తీసుకొని పండుగ జరుపుకోవటం లేదా యాత్ర చేయటం అంటే అసలు అప్పు చేయటం బాబాకు నచ్చదు. ఇదే ఇక్కడ ముఖ్యమైన బోధ. సరే, భక్తులందరితో కలిసి లక్ష్మీచంద్, అతని మిత్రుడు శంకర్రావు సాటేవాడకు వెళ్ళారు. మధ్యాహ్నం అవగానే గొప్ప ఆనందంతో భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఎవరో భక్తులు బాబా ప్రసాదం అంటూ కొంచెం రవకేసరి తీసుకొచ్చి ఆకులో వడ్డించారు. అది తిని లక్ష్మీచంద్రు తృప్తిపడ్డాడు. మర్నాడు భోజన సమయంలో లాలాగారికి మళ్ళీ రవకేసి గుర్తొచ్చింది. అయితే అది భోజనంలో రోజూ ఉండదు. లాలాగారికి ఆ కోరిక మనసులో అలా ఉండిపోయింది. మూడో రోజు ఒక విచిత్రం జరిగింది. లాలాగారి తీవ్రమైన కోరికను నెరవేర్చడానికి సాయి మహారాజు ఏ ఉపాయం చేశారో చూడండి. ఆ రోజు మధ్యాహ్నం ఎప్పట్లాగే జోగు, గంధము, అక్షంతలు, పూలు మొదలైన వాటితో గంట, నిరాజనము, పంచహారతి తీసుకుని మసీద్కు వచ్చాడు. బాబాని అతను ఈ రోజు ఏ నైవేద్యం తీసుకురమ్మంటారు అని అడిగాడు. దానికి మహారాజు ఇలా ఆజ్ఞాపించారు, నా కోసం పళ్ళె నిండా రవకేసరి తీసుకునిరా. ఆ తర్వాత పూజా హారతి చెయ్యి. జోగు పూజా సామాగ్రి అక్కడ పెట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అందరికీ సరిపోయేంత రవకేసరి తీసుకుని ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చాడు. తర్వాత మధ్యాహ్నం హారతి అయింది. భక్తులు మొదటే తీసుకొచ్చిన నైవేద్యం పళ్ళాలు మసీదులోకి రాసాగాయి. అప్పుడు బాబా తమ భక్తులతో ఇలా అన్నారు, ఈవేళ రోజు చాలా బాగుంది. భోజనంతో పాటు రవకేసరి ప్రసాదం ఉండాలి. దాన్ని వెంటనే తీసుకురండి. అందరం కలిసి హాయిగా తిందాం. అప్పుడు భక్తులు వెళ్ళి రవకేసరితో నిండిన 2 గిన్నెలు తీసుకొచ్చారు. ఇక్కడ కడుపులో ఆకలి, వెన్నులో పోటు అంటే సంధివాతం వల్ల కలిగే నొప్పి రావటం వల్ల లక్ష్మీచంద్ మనసు అస్వస్థతకు లోనైంది. కానీ అప్పుడే బాబా నోటి నుంచి జాలువారిన శబ్దాలు ఇలా బయటపడ్డాయి. వాటిని శ్రోతలు జాగ్రత్తగా వినండి.
भूख लगी है, अच्छा हुआ, कमर में दर्द चा, चाहिए दवा, अब समझा की चली है, హవా కరో సవార్ హారతి. ఆకలేస్తుంది మంచిదే, వెన్నులో పూట మందు కావాలా, ఇప్పుడు రవకేసరి మీదకి మళ్ళింది మనసు, హారతివ్వండి. లక్ష్మీచంద్ మనసులో ఉన్నవన్నీ బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిబింబించాయి. సర్వజ్ఞులైన మహారాజు మనసులో ఇతరుల మనసులోని ఆలోచనలు వాళ్ళు చెప్పకుండానే తెలిసేవి. సరే, హార్ట్ అయిపోయాక భోజనం సమయంలో లక్ష్మీచంద్కు రవికేశం లభించింది. అతనికి ఆ విషయంలో కలిగిన కోరిక నెరవేరి అతని మనసంతా ఆనంద దీపికలు కాంతులు వెల్లివిరిశాయి. ఆ రోజు నుంచి లక్ష్మీచంద్కి బాబా మీద ప్రేమ వెల్లువల్లా పెరిగిపోయింది. అతను పూలదండ, అగరబత్తులు, కొబ్బరికాయ మొదలైన వాటితో బాబాను పూజించడం అనే నియమం పెట్టుకున్నాడు. అతని పంట పండింది. సాయిబాబా మీద ఎంత భక్తి కలిగిందంటే షిరిడీ వెళ్ళే వారెవరైనా కలిస్తే వారి చేతికి బాబా కోసం పూలదండ, కర్పూరము, అగరొత్తులు దక్షిణ పంపించేవాడు. షిరిడీకి ఎవరు వెళ్ళినా సరే లక్ష్మీచంద్ ఆ విషయం తెలిస్తే చాలు ఈ మూడు వస్తువులు దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపిస్తుండేవాడు. మనసులోని కోరికను అనుసరించి రవికేశ తినటానికి లభించిన ఆ షిరిడీ ప్రయాణంలో చావడి ఉత్సవం జరిగే నాటి రాత్రి ఆ సభారంభాన్ని చూడటం కోసం వెళ్ళాడు లక్ష్మీచంద్. అప్పుడు బాబాకి దగ్గు తెరవచ్చి ఆయన ప్రాణం తల్లడిల్లిపోయింది. లక్ష్మీచంద్ అప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఈ దగ్గు బాబాని ఎంత బాధ పెడుతుందో, ఆయనకి ఈ జనుల దృష్టి తగిలిందేమో, అందుకే ఇంతలా దగ్గొచ్చింది. ఆ ఆలోచన లక్ష్మీచంద్ మనసులో చెలరేగింది. అయితే మర్నాడు ఉదయాన్నే అతను మసీదులో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు గమ్మత్తు చూడండి. బాబా కూడా అచ్చం అలాగే అన్నారు. మాధవరావు దేశపాండేతో, బాబా ఎవరిదో చెడు దృష్టి ఫలితమై ఉంటుంది కదూ, నిజంగానే నాకు ఎవరిదో దృష్టి తగిలింది, అందుకే ఆ దగ్గు ఇలా అనుకున్నాడు. ఇవైతే నా ఆలోచనే కదా. ఆ దగ్గు రకరకాలుగా నా ప్రాణాన్ని ఊపేసింది. అది విని లక్ష్మీచంద్ ఆశ్చర్యం వేసింది. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇవైతే నా ఆలోచనలే కదా, బాబాకి ఇవి ఎలా తెలిసాయి, అందరి హృదయాల్లోనూ ఆయనే ఉంటారు కదా, అందుకేనేమో. అప్పుడు లక్ష్మీచంద్ చేతులు ముకుళించి బాబాతో ఇలా ఇలా విన్నపం చేశాడు. తమ దర్శనంతో ఎంతో ఆనందం కలిగింది. ఇలాగే కృప చూపుతూ మహారాజు మమ్మల్ని ఎప్పుడూ రక్షించాలి. నాకు ఈ పాదాలు తప్ప ఈ ప్రపంచంలో మరో దైవం లేదు. మీ చరణాల్లోని మీ భావంలోనే నా మనసు ఎప్పుడూ లీనమై ఉండాలి. ఓ సాయి సమర్థ, మీ చరణాల్లో నేను నా తలనుంచుతున్నాను. మీ అనుమతి కోరుతున్నాను. మేము ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. అనాథలమైన మమ్మల్ని ఇలాగే కాపాడండి. ఎప్పుడూ మాపై తమ దృష్టి ఎప్పుడూ ఎప్పుడూ మాపై తమ కృపాదృష్టి ఉంచండి. అప్పుడు మాకు సంసారంలో దుఃఖం కలగదు. మీ నామస్మరణను మాలో పెంచండి. అన్ని రకాలుగా మాకు సుఖాన్ని, తృప్తిని లభింప చెయ్యండి. ఆ ప్రకారంగా ఆశీర్వాదాలతో సహా విభూతిని తీసుకొని మిత్రులతో కలిసి ఆనందామృత ధారల్లో మునుగులు వేస్తూ దారిలో సాయి గుణగానాలను చేస్తూ లక్ష్మీచంద్ తన గ్రామానికి వెళ్ళిపోయాడు. అలాగే మరో పిచ్చుకను బంధించి బాబా షిరిడీకి రప్పించారు. ఆ పిచ్చుక ఒక ప్రేమమయ స్త్రీ. ఆమె కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని బర్వాన్పూర్ పట్టణంలో ఉండే ఆమెకి ఒక కల వచ్చింది. అందులో ఆమె సాయిబాబాను చూసింది. అంతకు ముందెన్నడూ ఆమె సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు. అయినా బాబా స్వప్నంలో ఆమె ఇంటికి వాకిట్లోకి వచ్చారు. పులగం పెట్టమని అడిగారు. ఆ స్త్రీ వెంటనే మేల్కొని చూస్తే అక్కడెవ్వరూ లేరు. అప్పుడు ఆమె ఆ వృత్తాంతం అంతా అందరికీ వెంటనే చెప్పేసింది. ఆమె భర్త ఆ పట్టణంలోని తపాలా శాఖలో అధికారిగా ఉండేవాడు. తర్వాత అకోలాకి బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్లేందుకు ఉద్యుక్తులైనారు. ఆ దంపతులు గొప్ప భక్తిభావం కలవారు. ఆ కల వల్ల వారికి బాబాపై ఎంతో ఆసక్తి కలిగింది. సాయిలీల వారికి అలౌకికంగా అనిపించింది. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని వారికి చాలా ఉత్సాహం కలిగింది.
ఒక మంచి రోజు చూసి వాళ్ళిద్దరూ షిరిడి బయలుదేరారు. దారిలో పవిత్ర గోదావరి నదికి నమస్కరించుకుని వారు షిరిడి చేరుకున్నారు. ప్రేమగా బాబా దర్శనం చేసుకున్నారు. భక్తితో పూజ చేశారు. తర్వాత ప్రతిరోజు బాబా చరణ సేవ చేస్తూ సుఖించారు. అలా ఆ దంపతులు ఆనందం ఉప్పొంగే మనసుతో షిరిడీలో 2 నెలలు ఉండిపోయారు. బాబా కూడా వారి భావభక్తి ప్రేమతో వాళ్ళ భావభక్తితోనూ పులగం ప్రసాదంతోనూ సంతృష్టులైనారు. నిజానికి ఆ దంపతులు బాబాకి పులగం భోజనం పెట్టడానికే షిరిడి వచ్చారు. కానీ 14 రోజులు గడిచిపోయాయి. అయినా పులగం నైవేద్యం పెట్టటమే పని అలాగే ఆగిపోయింది. చేసుకున్న సంకల్పం అలా ఆలస్యం అవటం ఆ స్త్రీ మనసుకి నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం పులగం తీసుకొని ఆమె మసీదుకు వచ్చింది. అప్పటికే మసీదులో తెరలు వేసేశారు. బాబా తమ భక్తులందరితో కలిసి అంతకు ముందే భోజనానికి కూర్చుని కూర్చున్నారని తెలిసిందామెకి. అలా భోజనం చేస్తున్నప్పుడు తెర లోపలికి ఎవరూ వెళ్ళరు. అయితే ఆ స్త్రీ ఆదుర్ద కలిగింది. ఆమె క్రింద ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. కేవలం పులగం నివేదించాలనే ఆ ఆనందం కోసమే ఆమె అకోలా నుంచి షిరిడీకి ప్రయాణించి వచ్చింది. అప్పుడు అలాంటి ఆమె ఉద్గత ఆమెను ఊరికే ఎలా ఉండనిస్తుంది? ఎవరి మాట వినకుండా తన చేత్తో తెరని ప్రక్కకి తొలగించి ఎవరినీ లెక్క చేయకుండా ఆమె లోపలికి ప్రవేశించి తన కోరిక నెరవేర్చుకుంది. అప్పుడు బాబా ఉపదేశం చేశారు. పులగం కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు బాబా మొదట దాన్నే అడిగి తీసుకొని 2 చేతులతో ఆ పళ్ళాన్ని పట్టుకున్నారు. పులగాన్ని చూసి ఆయన ఎంతో ఆనందించారు. ఆయన ముద్ద వెంబడ ముద్ద తీసుకొని తమ చేత్తో పెట్టుకున్నారు. బాబా ఆదుర్త చూసి అందరికీ ఎంతో చిత్రం అనిపించింది, ఆశ్చర్యమేసింది. అయితే తర్వాత ఈ పులగం కథ అంతా విన్నప్పుడు సాయిబాబా అసాధారణత అందరికీ అవగతమైంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. ఇప్పుడు తరువాతి కథ వింటే శ్రోతల మనసులో ప్రేమ వరదలై పొంగుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు సాయిబాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట్లో అతను రావ్ బహదూర్ సాటే కింద పనిచేసేవాడు. నిజాయితీగా అలా సేవ చేస్తున్నప్పుడు అతనికి సాయిబాబా ఆశ్రయం లభించింది. ఆ సంగతి కూడా ఎంతో మధురమైనది. భక్తి ప్రేమలపై ఇష్టముండే వారి వాంఛను, మనసులోని కోరికను శ్రీహరి ఎలా తీరుస్తాడో వినండి. ఆ గుజరాతీ బ్రాహ్మణుడి పేరు మేగుడు. సాయి మహారాజుతో అతనికి పూర్వజన్మకు సంబంధించిన స్నేహానుబంధం ఉండడం వల్లే అతను షిరిడీకి వచ్చి ఉండవచ్చు. సరే, ఇప్పుడు కథ మీద శ్రద్ధ పెట్టడానికి సిద్ధం కండి. సాటే ఖేడ్ జిల్లా ప్రాంతంలో ఉంటున్నప్పుడు అనుకోకుండా అతన్ని మేగుడు కలిశాడు. సాటే ఇతన్ని శివాలయంలో నిత్య పూజ కోసం పనిలో పెట్టాడు. తర్వాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి అదృష్టం ఉదయించింది. అక్కడ సాయి మహారాజు సాన్నిధ్యం లభించింది. ఆయన చరణాలకి సాటే మనసు ఆకర్షించబడింది. షిరిడీలో బాబా దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీ చూసి అతను ఇక్కడ తన భవనం ఉండాలి, అప్పుడు ఇక్కడ ఉండడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది అని మనసులో నిశ్చయించుకున్నాడు. గ్రామస్తుల అందరినీ కలుపుకొని దానికోసం స్థలాన్ని సంపాదించాడు. బాబా మొదట వేప చెట్టు కింద ప్రకటమైనారు కనుక ఆ స్థానంలో భవనం నిర్మించాలని నిశ్చయమైంది. ఆ పవిత్ర స్థల మహిమను గతంలో 14వ అధ్యాయంలో వర్ణించాను కనుక ఇప్పుడు మళ్ళీ చెప్పనవసరం లేదు. మనం తరువాతి వర్ణనను నడిపిద్దాం. సరే, మేగుడి పూర్వజన్మ పుణ్యం ఎంతో ఉంది. రావ్ బహదూర్ సాటే అతన్ని కలిశాడు. అప్పుడే అతని గొప్ప ప్రయత్నంతో మేగుడు పారమార్థిక మార్గంలో పడ్డాడు. పరిస్థితులకి లొంగిపోయి మేగుడు కర్మభ్రష్టుడైనాడు. సాటే అతనికి గాయత్రి మంత్రం ఉపదేశించి
మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు. మేగుడు సాటే దగ్గర పనికి కుదిరాడు. పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. మేగుడు సాటేని గురువుగా భావించేవాడు. సాటేకి కూడా అతనంటే అభిమానం ఉండేది. సరే, ఓసారి సహజంగా మాట్లాడుకుంటూ తన గురువు గొప్పతనం గురించి చెప్పేటప్పుడు సాటే హృదయంలో ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగింది. అతను మేగుడితో ఉత్సాహంగా ఇలా అన్నాడు: బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకే నిన్ను నేను షిరిడీకి పంపుతున్నాను. అదీగాక నీ అనన్య సేవ చూసి నాకేమనిపిస్తుందంటే ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాలలో నీకు భక్తి కలగాలి. వెళ్ళు వెళ్ళు, కాయ వాచ మనస నువ్వు ఆ సద్గురువు పాదాలు పట్టుకో. నీ దేహం సార్థకమవుతుంది. నీ జన్మకు పరమశ్రేయస్సు కలుగుతుంది. మేగుడు సాయిబాబా జాతిని గురించి అడిగాడు. కానీ నిజం చెప్పాలంటే సాటేకి కూడా ఆ విషయం తెలియదు. సాటే ఇలా అన్నాడు: మసీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటే చెవులు కుట్టించుకొని ముసల్మాను. మసీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటారు. ముస్లిం అన్న పదం చెవుల్లో పడగానే మేగుడి మనసు తల్లడిల్లిపోయింది. అతని మనసులో ఇలా ఆలోచన కొనసాగింది: యవనుల కంటే నీచులు ఎవరూ ఉండరు. ఆయన గురుత్వం అనగా ఎంతటిది కాదు అంటే సాటే కోపిస్తాడు. సరే అందామంటే తను ఖచ్చితంగా దుర్గతి పాలవుతాడు, నరకానికి పోతాడు. మేగుడికి ఏం చేయాలో తోచలేదు. అతను ఆలోచనలో పడ్డాడు. అతని పని ముందుకు పోతే గొయ్యి, వెనక్కి పోతే నుయ్యి అన్నట్లయింది. మనసు అస్థిరంగా డోలయమానంగా అయ్యింది. కానీ సాటే ఎంతో బలవంతం చేయడం వల్ల అతను బాబాని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత మేగుడు షిరిడీ వచ్చాడు. మసీదు ప్రాంగణం చేరుకున్నాడు. అతను మసీదు మెట్లెక్కేటప్పుడు బాబా తమ లీలను చూపడం ప్రారంభించారు. ఉగ్ర స్వరూపం ధరించి చేత్తో రాయి తీసుకొని అరవసాగారు: ఖబర్దార్, మెట్ల మీద అడుగు వేశావంటే చూడు, గుర్తుంచుకో, ఇది ముస్లింలుండే స్థానం. నీవేమో గొప్ప జాతికి చెందిన బ్రాహ్మణుడివి. నేనైతే నీచాతి నీచుడైన యవనుని. నేను నీకు అంటరాని వాణ్ణి. వెళ్ళు, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళు. ఉగ్రంగా ఉన్న బాబా రూపం అంటే సాక్షాత్తు ప్రళయ కాలంలోని రుద్రుడి స్వరూపమే. చూసే వాళ్ళకి వణుకు పుట్టింది. మేగుడైతే గజగజ కంపించిపోయాడు. కానీ బాబా ఈ కోపం పైనే, హృదయంలో మాత్రం కారుణ్యపు వెల్లువే. మేగుడు నిర్ఘాతపోయాడు. బాబాకి నా మనసులోని విషయం ఎలా తెలుసు? దూరంగా ఉండే కేర్ జిల్లా ఎక్కడ, అహ్మద్నగర్ ఎక్కడ? సంశయంతో కృంగిపోయిన నా మనసుని ప్రకటన చేయడం కోసమే బాబా ఇలా క్రుద్ధులైనారు. బాబా అతన్ని కొట్టడానికి ముందుకొస్తున్నప్పుడు మేగుడి ధైర్యం నీరు కారిపోయింది. అతని అడుగులు వెనక్కి పడసాగాయి. ముందుకెళ్లేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తర్వాత అతను అలాగే కొద్ది రోజులు షిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూశాడు, చేతనైనంత సేవ చేశాడు. కానీ దృఢ విశ్వాసం మాత్రం కలుగలేదు. తరువాత అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి మంచానికి అంటుకుపోయాడు. బాబాపై గాలి మల్లగానే అతను తిరిగి షిరిడీకి వచ్చేశాడు. అలా మేగుడు షిరిడీకి తిరిగి వచ్చి అక్కడే ఉండిపోయాడు. అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అతను అనన్య భక్తుడైనాడు. సాయియే అతని ఏకైక దైవం. మేగుడు మొదట శివభక్తుడు. సాయి పదాల్లో అనురక్తి కలగాలనే సాయిని అతను శంకరుడిగా భావించసాగాడు. సాయిబాబాయే అతనికి ఉమానాథుడు. మేగుడు రాత్రింబవళ్ళు సాయి శంకరుడి నామాన్ని గట్టిగా జపించేవాడు. అతని అంతఃకరణ ప్రవృత్తి కూడా సాయి శంకరుని స్వరూపంలో సంపూర్ణంగా ఏకరూపమై చిత్తం ఎంతో పవిత్రమై పాపరహితంగా అయిపోయింది. మేగుడు సాయికి అనన్య భక్తుడిగా అయ్యారు. సాయిబాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కలిగింది. అతను సదా నోటితో శంకర శంకర అని అంటూ ఉండేవాడు. మరో దైవాన్ని అతను కొలిచేవాడు కాదు. సాయి పూజే అతనికి సమస్త దేవతల పూజ. సాయియే అతనికి గిరిజ
రమణుడు. ఆ భావననే మనసులో దృఢంగా పెట్టుకొని మేగుడు ప్రశాంత చిత్తుడే ఉండేవాడు. శంకరుడికి బిల్వపత్రాలంటే ఎంతో ప్రీతి. షిరిడీలో బిల్వవృక్షం లేదని మేగుడు ఆ పత్రాలను తీసుకురావడానికి 1.5 క్రోసు అంటే 3-4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. 1.5 క్రోసుల దూరమే ఏమిటి, బిల్వపత్రాల కోసం కొండలు గుట్టలు కూడా ఎక్కి వెళ్తూ ఉండేవాడు. అలా చేసి అతను పూజపై ఉన్న ఆసక్తిని, తన కోరికను నెరవేర్చుకునేవాడు. దూర తీరాల నుంచి బిల్వపత్రాన్ని తెచ్చి పూజా సామగ్రినంతా సమకూర్చుకొని సమస్త గ్రామ దేవతలను నియమబద్ధంగా విధిపూర్వకంగా పూజించేవాడు. సరాసరి మసీదుకి వెళ్ళడం, ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించడం, బాబా పాదాలు నొక్కడం, కడగడం, ఆయన చరణ తీర్థాన్ని త్రాగడం ఇదే అతని నిత్య క్రమం. మేగుడికి చెందిన మరో కథను వింటే శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి గ్రామ దేవతల పట్ల ఉన్న ఆదరం, సాయిబాబా సర్వవ్యాపకత వారికి తెలుస్తుంది. మేగుడు షిరిడీలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్న ఆరతి చేసేవాడు. మొదట సమస్త గ్రామ దేవతలను పూజించి ఖండోబా, గణపతి, శని, శివపార్వతులు, మారుతి, లక్ష్మీదేవి మొదలైన వారు అతను మసీదుకి వెళ్ళేవాడు. అలాంటి అతని నిత్య నియమం ఒకరోజు తప్పిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఖండోబా పూజ జరగలేదు. పూజించడానికి ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా తలుపులు తెరుచుకోకపోవడం వల్ల పూజను అలాగే ఆపేసి మేగుడు హారతి తీసుకొని మసీదుకి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, ఈరోజు నీ పూజకి అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేశావు, కానీ ఒక దైవం పూజ లేకుండా ఉండిపోయాడు. వెళ్ళు, అది పూర్తి చేసి ఇక్కడికి రా. మేగుడిలా అన్నాడు. ద్వారం వేసి ఉంది, తెరుద్దామంటే తెరుచుకోవటం లేదు, కనుకే పూజకి అంతరాయం కలిగింది. దానికి బాబా ఇలా అన్నారు, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి చూడు, తలుపులు తీసే ఉన్నాయి. మేగుడు వెంటనే ఒక క్షణం కూడా వృధా చేయకుండా అక్కడికి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా బాబా అన్న మాటలు అతనికి అనుభవంలోనికి వచ్చాయి. మేగుడు ఖండోబాన్ని పూజించిన తరువాత అతని మనసును పెనవేసుకున్న అశాంతి తొలగిపోయింది. తరువాత బాబా మేగుడిని తన పూజ చేయనిచ్చారు. మేగుడు గంధ పుష్పాది 8 ఉపచారాలతో ఎంతో ఆదరంతో బాబాను పూజించాడు. యథాశక్తి దక్షిణ, దండ, పళ్ళు కూడా అర్పించాడు. ఓసారి మకర సంక్రాంతి రోజున గోదావరి నది జలాన్ని తెచ్చి బాబాకి నూనె రాసి నలుగు పెట్టి చందనం మధ్య స్నానం చేయించాలని మేగుడి మనసులో కోరిక కలిగింది. అనుమతి తీసుకోవడానికి బాబాని పదే అడిగాడు. నీవు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని బాబా అన్న వెంటనే మేగుడు బిందె తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయానికి ముందే మేగుడు ఖాళీ బిందె తీసుకొని ఎండ వేడిమి నుంచి రక్షించే సాధనం అంటే గొడుగు తీసుకోకుండానే, కాళ్ళకి చెప్పులైనా వేసుకోకుండానే నీరు తేవడానికి గోదావరి నది వైపుకి బయలుదేరాడు. వెళ్ళి రావడానికి 8 క్రోసులు అంటే 25 కిలోమీటర్లు దూరాన్ని నడవవలసి ఉంటుందని, ఎంతో కష్టము శ్రమ అవుతుందని అతను స్వప్నంలో కూడా అనుకోలేదు. ఈ చింత అతనికి అసలు లేనే లేదు. ఆజ్ఞ లభించగానే అతను బయలుదేరాడు. నిశ్చయం దృఢమైతే దాని వంటే కార్యం సాధించాలన్న ఉల్లాసం ఉంటుంది. గంగాజలంతో సాయినాథునికి స్నానం చేయించాలని అతని మనస్సులో ఉంది. అప్పుడు ఇక కష్టమేముంటుంది, అలసట అనేది ఏముంటుంది, దృఢమైన శ్రద్ధ అనే ఒక్కటే కార్యసిద్ధికి ఆధారం. ఈ ప్రకారంగా మేగుడు నీటిని తెచ్చి రాగి గంగాళంలో పోసి స్నానానికి లేవండి అని బాబాని అర్థించాడు. కానీ బాబా అది వినలేదు. మధ్యాహ్న ఆరతి అయిపోయింది. భక్తులు తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. బాబా స్నానానికి సర్వము సిద్ధమైంది అని మేగుడు ఎంతగానో అర్థించడం చూసి లీలను లేదా ఆటను ఆడేందుకే దేహాన్ని ధరించిన సాయి మేగుడు చెయ్యి తన చేత్తో పట్టుకొని ఇలా అన్నారు, నాకు గంగా స్నానం వద్దురా, నీకేం తెలీదురా, ఫకీర్నైన నాకు గంగా స్నానం ఎందుకు. కానీ మేగుడది వినలేదు. బాబాని అతను శంకరుడు ఇలా భావిస్తాడు, గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడన్నది ఒక్కటే అతనికి తెలుసు. బాబాతో అతను ఇలా అన్నాడు, ఈరోజు మకర సంక్రాంతి పండుగ, శంకరుడికి గంగాజలంతో స్నానం చేయిస్తే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. అప్పుడు అతని ప్రేమను చూసి, పరిశుద్ధమైన మనసుని చూసి, చెదరని దృఢ నిశ్చయం చూసి బాబా సరే నీ కోరిక నెరవేరుతుంది అని లేచి స్నానం కోసం వేసిన పీట మీద కూర్చున్నారు. మేగుడు ముందు
మేగుడు ముందు తలొంచి తలపై కొద్దిగా నీటిని పోయి అన్ని అవయవాల్లోకి, ముఖ్యం తల, దానిపై కొద్దిగా నీరు చిలకరిస్తే పూర్తిగా స్నానం చేయించినట్లే అవుతుంది. నా మాట వినరా? మేగుడు సరే అని నీటి బిందెని ఎత్తాడు. తల మీద పోస్తుంటే అతని ప్రేమ ఎలా పొంగులు వారిందంటే హరగంగే అంటూ అతను వాటిని బాబా దేహంపై పూర్తిగా పోసేశాడు. నా శంకరుడికి నేను బట్టలతో సహా స్నానం చేయించాను అని మేగుడికి పట్టరానంత ఆనందం కలిగింది. కానీ అతను ఖాళీ బిందెను కింద పెట్టి చూసినప్పుడు అతనికో చమత్కారం కనిపించింది. అతను అవయవాలన్నిటిపై నీళ్లు పోసినప్పటికీ బాబాకి కేవలం తల మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉండిపోయాయి. దుస్తులపై ఒక్క నీటి బొట్టైనా లేదు. మేగుడి అభిమానం కరిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులైపోయారు. ఈ ప్రకారంగా శ్రీ సాయి మహారాజు భక్తుల ముచ్చటిని తాము పూర్తిగా తీర్చేవారు. నీ మనసులో స్నానం చేయించాలని ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయించు, కానీ అందులో కూడా నా రహస్యం నీకు సహజంగా తెలుపుతాను. అది గుర్తుపెట్టుకో. ఇదే సాయి భక్తి యొక్క సారం. అదృష్టవశాత్తు ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింప చేసుకోగలరు. వారికి ఏది అసాధ్యం కాదు. క్రమక్రమంగా అన్నీ సులభంగా లభిస్తాయి. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం సాయంత్రం అటు ఇటు తిరుగుతున్నా, ఏం చేస్తున్నా భక్తులు మనసులో శ్రద్ధ సహనాలను పెట్టుకుంటే సాయి వాళ్ళ ఇచ్చిత మనోరథాన్ని నెరవేరుస్తారు. కానీ ప్రత్యక్ష వ్యవహారంలో అలాంటిదేదో చిహ్నాన్ని నాటి క్రమక్రమంగా తమపై ఇష్టం కలిగించే సాయి ఆ భక్తులకి పారమార్థిక బోధను ప్రసాదిస్తారు. మేగుడికి చెందిన అలాంటిదే మరో కథను వింటే శ్రోతలకు సుఖం కలుగుతుంది. సాయికి తమ భక్తులపై ఉన్న ప్రేమను చూసి వారి మనసుకి ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ చందర్కర్ మేగుడికి ఓ పెద్ద బాబా ఫోటో ఇచ్చాడు. సాటేవాడలో తన గదిలో దాన్ని పెట్టి కూడా అతను ఎంతో భక్తితో పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తి, వాడాలో అచ్చం అలాగే ఉండే ఆయన చిత్రం. 2 చోట్ల పూజ, హారతి అహోరాత్రులు నడిచేవి. అలాంటి సేవ జరుగుతూ సహజంగా ఓ సంవత్సరం గడిచింది. ఓసారి మేగుడు తెల్లవారుజామున మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఓ అనుభవం కలిగింది. పక్క మీద మేగుడు కళ్ళు మూసుకొని పడుకొనున్నప్పుడు అతను మానసికంగా పూర్తిగా మెలకువతోనే ఉన్నప్పుడు బాబా స్పష్టరూపం అతనికి కనిపించింది. బాబా కూడా అతను మెలకువగా ఉండడం చూసి అతని పక్క మీద అక్షింతలు వేసి, మేఘా, గోడ మీద త్రిశూలం బొమ్మను గీయరా అని చెప్పి అక్కడే అదృశ్యమైపోయారు. బాబా మాటలు చెవుల్లో పడగానే మేగుడు ఎంతో ఆనందంతో పులకరించిపోతూ కళ్ళు తెరిచాడు. కానీ బాబా అదృశ్యమవడం చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. మేగుడు చూసినప్పుడు పక్క మీద అన్ని వైపులా అక్షింతలు పడి ఉన్నాయి. వాడా తలుపు ఇదివరకటిలాగానే మూసివేసి ఉంది. మేగుడికి ఎంతో సందేహం కలిగింది. అతను బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళి ఆయనకి త్రిశూలం సంగతి చెప్పాడు. గోడ మీద త్రిశూలం గీసేందుకు అనుమతి అడిగాడు. మేగుడు బాబాకి తన కలనంతా వర్ణించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, కలేమిట్రా, నా మాటలు నువ్వు వినలేదా? గోడ మీద త్రిశూలం గీయి, కలే కదా అంటూ నా మాటలు నిజమా అబద్ధమా అని అడగడానికి వచ్చావా? నా మాటలకి అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది. అందులోని ఒక అక్షరం కూడా వ్యర్థం కాదు. మేగుడు ఇలా అన్నాడు, మీరు నన్ను మేల్కొల్పాలని మొదట నాకు అనిపించింది. కానీ కనీసం తలుపులు తీసైనా లేవు కనుక నాకు కల అనిపించింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారం లేదు, విస్తరణ లేదు. నేను సర్వదా అంతటా వ్యాపించి ఉన్నాను. నా పైన భారం వేసి నిజంగా నాతో ఏకరూపులయ్యే వారికి సకల శరీర వ్యాపారాలను నేను సూత్రధారునై నడిపిస్తాను. సరే, తర్వాత బాబా త్రిశూలం గీయమని చెప్పడానికి కారణం ఎంత కుశలతతో ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అని శ్రద్ధగా వినండి. అప్పుడు దానికి సంబంధించిన నిశ్చయం ఏర్పడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबूजी की जय. ఇక్కడ మేగుడు వాడాలో త్రిశూలాన్ని గీయడం ప్రారంభించాడు. గోడ మీద బాబా చిత్రం పక్కనే
ఎరుపు రంగులో త్రిశూలాకృతిని గీశాడు. మర్నాడు మసీదులో రామదాస సాంప్రదాయానికి చెందిన ఓ బాబా భక్తుడు పూణే నుంచి వచ్చాడు. బాబాకి నమస్కరించి అతడు బాబాకి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘుడు కూడా అక్కడికొచ్చి అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో ఇలా అన్నారు: శంకరుడే వచ్చాడు, అతన్ని నీవు జాగ్రత్తగా చూడు. ఈ ప్రకారంగా త్రిశూలం గీయమని స్వప్నం వచ్చిన వెంటనే సరాసరి లింగమే ప్రాప్తించినందుకు మేఘుడు చకుతుడై లింగాన్ని చూసినప్పుడు ప్రేమతో అతని కంఠం రుద్ధమైంది. ఈ లింగానికి సంబంధించి మరో అనుభవం కాకాసాహెబ్ దీక్షిత్కు వచ్చింది. దాన్ని కూడా శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే సాయి చరణాల్లో వారికి శ్రద్ధ కలుగుతుంది. ఇక్కడ లింగాన్ని తీసుకుని మేఘుడు మసీదు నుంచి బయలుదేరినప్పుడు వాడాలో కాకా దీక్షిత్ స్నానం చేసి సాయి స్మరణలో లీనమైనాడు. ఉతికిన వస్త్రంతో దేహాన్ని తుడుచుకొని రాతి మీద నిలబడి తువ్వాలును తల మీద వేసుకొని సాయిబాబాను స్మరించుకోసాగాడు. ప్రతిరోజులాగే నియమంతో తలపై తువ్వాలు కప్పుకొని నామస్మరణ చేస్తున్నప్పుడు అతని ఎదుట ఆనందంతోనూ సంతుష్టిని తుణికిసలాడే అందమైన మొహంతో మేఘుడు తన ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది. మేఘుడు ఇలా అన్నాడు: చూడు కాకా, బాబా నాకు ఈ శివలింగం ఇచ్చారు, ఇది చూడు. కాకాసాహెబ్కి ఆ లింగం విశిష్టతను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఒక్క క్షణం ముందర ఎవరి ఆకారము చిహ్నము ధ్యానంలో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసు వెంటనే సుఖించింది. ఈ ప్రకారంగా గోడ మీద త్రిశూల ఆకారం గీయించి తన చిత్రం పక్కన శివలింగ స్థాపన చేయించారు బాబా. మేఘుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్నిచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు. నిజంగా బాబా కుశలత అద్భుతం. అలాంటి కథలు ఒకటేమిటి, లెక్కలేనన్ని చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరిస్తుంది కనుక శ్రోతలు క్షమించాలి. అయినప్పటికీ మీకు అవి వినాలన్న ఉత్సాహం ఉంది కనుక మరొక సంగతి చెప్తాను. రాబోయే అధ్యాయంలో సాయిబాబా చమత్కారం దీనికన్నా అలౌకికంగా అనిపిస్తుంది. హేమాడ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చి ఆయన చరిత్రను శ్రోతలకు వినిపిస్తున్నారు. దానివల్ల అందరికీ సంసార భీతి నశించిపోయి వారి సంకటాలు నివారించబడతాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దృష్టాంత కథనమనే పేరు గల 28వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 28వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. క్రీస్తు శకం దాసగణు మహారాజ్ తన శ్రీ భక్త సారామృతంలోని 53వ అధ్యాయంలో మేఘుడు గురించి ఎంతగానో జరిగినట్లుగా అందంగా వర్ణించాడు. తల్లో జటాజూటంతో దృఢమైన శరీరంతో ఉండే అతని వాక్కులో తనకి ఎంతో ఇష్టమైన హరహర శివ అనే నామమే అహోరాత్రులు నడుస్తూ ఉంటుంది. ఈ మేఘుడు బ్రహ్మచారి. కర్మ మార్గం అంటే అతనికి ఎంతో ఇష్టం. సాటేతో కలిసి అతను షిరిడీకి వచ్చాడు. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకొని మృగ చర్మంపై కూర్చునేవాడు. పాల భాగంపై అడ్డంగా విభూది రేఖలు దిద్దుకొని తెల్లటి చందనం పెట్టుకునేవాడు మేఘుడు. తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధరుడిలా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేఘుడి తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటికాలి మీదనే నిలబడి చేసేవాడని అంటారు. నిజంగానే బాబాకి అతనితో ఎంతో రుణానుబంధం ఉండి తీరాలి. లేకపోతే కర్మ భ్రంశం అయిన అతన్ని క్రీస్తు శేషులు రావ్ బహదూర్ సాటే ద్వారా ఏదో ఓ రకంగా షిరిడీకి లాగి అతనికి ఒకే ఒక్క దైవమైన శంకరుడు సాక్షాత్తు తానే అన్నట్లు అనిపింపజేసి అతని భక్తి పట్ల తపశ్చర్య పట్ల ప్రసన్నులై క్రీస్తు శకము 12వ సంవత్సరములో షిరిడీలో తనమ్మ వద్దే అతను మరణించినప్పుడు
స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి అతని దేహంపై పూలు చల్లి బాబా అతనికి సద్గతి ఇచ్చి ఉండేవారు కాదు. మేఘుడు నిజంగా అదృష్టవంతుడు. అతని యజమాని అంటే రావ్ బహదూర్ సాఠేకి లభించనిది అతనిచే సాధించబడనది ఇతనికి లభించింది. సాఠేకి బాబా ఆశీర్వాదంతో వృద్ధాప్యంలో ఒక కొడుకు పుట్టాడు. పెన్షన్ కూడా పెరిగింది. కానీ పరమార్థంలో మాత్రం అతని ప్రగతి అలాగే ఉండిపోయింది. బాబా తమ వద్ద అతని కామవాసనను ఆపటాని ఆ- ఆపటానికి ఆపటానికి సాటే ఒక చెడు ప్రవృత్తి గల స్త్రీ ఇంటికి పోయి ఏకాంతంలో ఒక నీతి బాహ్యమైన పని చేయబోతుంటే బాబా అతని ముందు అక్కడ హఠాత్తుగా ప్రకటమై దాన్ని ఆపేశారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ నెంబర్ 206ని క్రోధాన్ని తీసివేయడానికి సాటే ఏదో కారణంతో కోపంతో తన భార్యను కొరడాతో కొట్టడానికి తయారైనప్పుడు బాబా సరిగ్గా అదే సమయంలో అతన్ని పిలవమని మేఘుడిని పంపి దాన్ని ఆపారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ 547 ప్రయత్నించారు. కానీ సాటే బాగుపడలేదు. సాటే మనసులో తన గొప్పతనాన్ని గురించి కొంచెం అహంకారం కూడా ఉండేది. అతనికి షిరిడీలోని గ్రామస్తులతోనూ అలాగే బాబా దగ్గరకి ముంబై నుంచి వచ్చిన చాందోర్కర్, దీక్షిత్ లాంటి సుశిక్షితులైన గొప్ప భక్తులతో కూడా సరిపడేది కాదు. క్రీస్తు శకం 1918 సంవత్సరం ప్రారంభంలో బాబా హయాంలోనే అతను షిరిడీని వదిలి పూణేలోని తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు. మేఘుడు మాత్రం తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే గురుకృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి సాధనను నడిపిస్తారు. బాబా స్వయంగా చెప్పి ఉండలేదా, మీరు తీవ్రంగా ప్రయత్నించండి, ప్రతిఫలాపేక్షను పూర్తిగా వదిలేయండి, మీకు ఫలాన్నివ్వడానికి నేను మీ వెనుక నిలబడే ఉన్నాను కదా. కానీ నిజం చెప్పాలంటే తీవ్రంగా ప్రయత్నించి పాలను మేము పితకాలి, పాలను మీరు యథేచ్ఛగా త్రాగాలా అంటారేమో, అది నాకు తెలీదు. మానవులు కార్యసాధనలో తత్పరులు కావాలి. 29వ అధ్యాయం స్వప్న కథాకథనం. షిరిడీలో మద్రాసు వ్యక్తికి, బొంబాయిలో టెండూల్కర్ భార్యకి, గ్వాలియర్లో డాక్టర్ కెప్టెన్ హాటేకి బాబా స్వప్నానుభవాన్నిచ్చిన కథలు చెప్పడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఈ అధ్యాయములో కల్పనాతీతమైన శ్రీ సాయిబాబా కుశలతను నేను గడిచిన అధ్యాయంలో చెప్పిన దానికంటే ఎక్కువ చెప్తాను. కథా సంగతి మునపటిది లాగానే ఉంటుంది. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో గతంలో బాబా చేసే గొప్ప లీలలు విని ఒక భజన బృందం షిరిడీకి ఆయన దర్శనం కోసం వచ్చారు. వారు మద్రాసులో బాబా కీర్తిని విన్నారు. వారంతా కాశీ యాత్రకు ప్రయాణిస్తూ షిరిడీలో ఆగారు. సాయిబాబా గొప్ప ఉదారులు, దానకర్ణులు, గొప్ప మహాత్ములు. యాత్రికుల మీద కృపతో వారు అపారంగా డబ్బు పంచేవారు. ఒక కాని, అణ, బేడ 4 కాసులు అంటే ఒక అణ, 16 అణాలు 1 రూపాయి. అర్ధ రూపాయి, పావలాను ఎంతో సహజంగా వర్షించేవారు. 4 అణాలు అంటే 25 పైసలు, 8 అణాలు అంటే 50 పైసలు. అంటే డబ్బును విరివిగా పంచేవారు. కొందరికి 10, కొందరికి 20, కొందరికి 50 రూపాయలు ఇచ్చేవారాయన. ఇంతేనా? పండుగ లేదా ఉత్సవ సమయాల్లో, ఏదైనా విశేష కార్యం ఉన్నప్పుడు లేదా పర్వదినాల్లో మాత్రమే కాక ప్రతిరోజు పైన చెప్పినట్లు ఆయన ఎంతో సంతోషంగా డబ్బు పంచుతుండేవారు. వర్తకులు, వర్తించేవాళ్ళు, గాయకులు పాటలు పాడుతుండేవారు. భట్రాజులు స్తుతి చేస్తుండేవారు. గారడీ వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు.
హరిభక్తులు భజనలో లీనమైపోయేవారు. ఎప్పుడైనా మనసుకు తోస్తే బాబా ప్రయాణికులకు కూడా డబ్బు పంచుతారని, అలా ఆ మహారాజు యొక్క ఉదార స్వభావాన్ని, చేతికి ఎముక లేనట్లు దాన ధర్మాలు చేసే ఆయన కీర్తిని ఆ నోట ఈ నోట విని వీరు బాబాని దర్శనం చేసుకోవాలన్న మనసులో పె- పెట్టుకొ కోరికను మనసులో పెట్టుకున్నారు. నిజంగా సాయినాథులు దయా దయామృతమూర్తులు. దీనుల, బలహీనుల కష్టాలు, అవసరాలు అవసరం అవసరాలు ఏమైనా ఉన్నప్పటికీ వారిని హృదయపూర్వకంగా విచారించి ఆదుకునేవారు. ఒక పురుషుడు 3 స్త్రీలతో కలిసి, అంటే తాను, తన భార్య, మరదలు, కూతురు, ఆ నలుగురు అమూల్య అనురాగ చిన్మయ రేఖలను వెదజల్లే ఆ మహనీయుడి దర్శనం చేసుకోవాలని ఉబలాటపడ్డారు. సాయిబాబా దర్శనం చేసుకుని వారు తృప్తి చెందారు. ప్రతిరోజు నియమంగా ఆయన ముందు ప్రేమపూర్వకంగా భజన చేసేవారు. వారి సాంప్రదాయం రామదాసు, సమర్థ రామదాసు. వారెంతో ఉత్సాహంతో భజన చేసేవారు. బాబా కూడా తమ మనసుకి తోచినంత రూపాయో అర్ధ రూపాయో వారికి ఇచ్చేవారు. ఒక్కోసారి వారికి బర్ఫీ, కోవా మిఠాయి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఖాళీ చేత్తో తిప్పి పంపేవారు. సాధారణంగా బాబా పద్ధతి అలా ఉండేది. కానీ అలా అని ఖచ్చితంగా ఎప్పుడూ అలాగే ఉండేది కాదు. డబ్బు పంచటం అనే మాట మాత్రం నిజం. అందులో అబద్ధమేమీ లేదు. కానీ అది అందరికీ ఇచ్చేవారు కాదు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీర్లు, ఇతరులపై ఆధారపడి జీవించేవారు, భిక్షగాళ్ళు సదా బాబాని అడిగేందుకు వచ్చేవారు. బాబా ఎంత దయామయులైనప్పటికీ ఆయన అందరికీ దాన ధర్మాలు చేసేవారు కాదు. అది ప్రాప్తి ప్రాప్తింప ప్రాప్తించే సమయం వచ్చిన వారికే ఆ సత్పురుషుడిచే సృజించబడిన అదృష్టమనే సుఖపు డబ్బు నాణేలు లభించేవి. దీనికి సంబంధించిన ఓ సంగతి వింటే శ్రోతలు సంతుష్టులవుతారు. దాన్ని మీ ముందు పెట్టి అప్పుడు ముందుకు నడుద్దాం. ఉదయాన్నే ఉపాహారం తీసుకొని బాబా మసీదులో ధుని ముందు స్తంభాన్నానుకొని కూర్చున్నప్పుడు కొండాజీ అనే పేరు గల బాబా భక్తుడి కూతురు ఆమని అక్కడికొచ్చేది. 3 ఏండ్ల వయసులో దిశమ్మలతో ఉన్న ఆ పిల్ల చేతిలో జింతాన్ ఉన్న తాంబూలం వేసుకునే, లేదా అలాగే నోట్లో వేసుకునే పొగాకు రంగులో ఉండే చిన్న ఉండలు. జింతాన్ ఉన్న మూత తెరచి రేకు డబ్బాని చేత్తో పట్టుకొని తల్లి జమిలీతో కలిసి సరిగ్గా సమయానికి హడావిడిగా వచ్చేది. ఆమని ఎంచక్కా బాబా ఒళ్ళో కూర్చునేది. ఆ డబ్బా బాబా చేతికిచ్చి బాబా చెయ్యి పట్టుకొని బాబా రూపాయి రూపాయి అంటుండేది. బాబాకి పిల్లలంటే మహాపిచ్చి. ఆ పిల్ల కూడా బొద్దుగా, ముద్దుగా, అందంగా ఉండేది. బాబా ఆమెను ముద్దు పెట్టుకొని చేత్తో ఆ పాపని మృదువుగా నిమురుతూ ఆమెని తన పొట్ట మీద కూర్చోబెట్టుకునేవారు. బాబా ఆ పిల్ల పొట్ట మీద కూర్చోబెట్టుకున్న ఆమని మనసు మాత్రం రూపాయి మీదే ఉండేది. జేబు వైపు చూస్తూ బాబా ఇవ్వవా, నాకివ్వవా అంటుండేది. ఆమనిదైతే పసి స్వభావం. కానీ పెద్దవాళ్ళకు కూడా డబ్బు మీద అదే లోభం ఉంటుంది. వారు తమ స్వార్థం నెరవేర్చుకోవడానికి మహా అల్లాడిపోతారు. పరమార్థం కోసం మాత్రం పరితపిస్తూ ఎక్కడో ఒక్కరే అరుదుగా ప్రయత్నిస్తారు. పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి కటకటాల బయట దూరంగా నిలబడి రూపాయి ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలొద్దు అని ఆ పాపకి సైగలు చేస్తుండేది. అప్పుడు బాబా కోపంతో ఇలా అనేవారు, ఊరుకూరకే నా వెంట పడతావు. నీ బాబుకేమైనా నేను బాకీ ఉన్నానా? అప్పనంగా తిని సావు, పనికిమాలిన దానా. కానీ ఆ కోపం బాబా బయటకి చూపడానికి మాత్రమే. లోపల హృదయంలో ఆప్యాయత ప్రసూన పరిమళాలతో
ప్రేమ తరంగాలు ఎగిసిపడుతుండేవి. బాబా తన జేబులో చెయ్యి పెట్టి రూపాయిని బయటకు తీసి ఆ డబ్బాలో వేసి దాన్ని గట్టిగా మూసినప్పుడు అది టక్కుమని పెద్దగా శబ్దం చేసేది. డబ్బా చేతిలో డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల చెంగున గెంతుతూ వెంటనే ఇంటి దారి పట్టేది. పొద్దున్న పూట ఉపాహార సమయంలో కూడా అలాగే ప్రదర్శించేవారు. ఆ ప్రకారంగా ప్రతిరోజు 2 రూపాయలు ఆమెకి, 6 రూపాయలు జమిలీకి, 5 రూపాయలు దాదా కేల్కర్కి, 2 చొప్పున బాగోజీ షిండే, రాధాకృష్ణబాయిలకి, 10 నుంచి 15 రూపాయల వరకు తాచాకోతే పాటిల్కి, 15 నుంచి 50 వరకు ఫకీర్ బాబాకి, 8 నిరుపేదలకి ఆయన నియమంగా పంచేవారు. ఆ డబ్బులన్నీ లెక్క పెడితే రోజుకి 90 రూపాయలు అవుతాయి. అంత డబ్బు బాబా ఆ రోజుల్లో ప్రతిరోజు పంచేవారంటే ఆ రాజేశ్వరుడి ఔదార్యం ఎంతటిది. ఆ రోజుల్లో ప్రభుత్వం బాబా మీద ఆదాయపు పన్ను వేయాలన్న దృష్టితో ఆ సమాచారాన్ని సేకరించడానికి ఒక అధికారిని కూడా నియమించింది. ఊరికే కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे पुबाई, रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आकर का, साथी आकर का, साथी आकर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా